డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? ఎమర్జెన్సీ మెడిసిన్, ఫిజియోథెరపీ, ఆక్యుపంక్చర్, కైరోప్రాక్టిక్, న్యూట్రిషన్, ఆయుర్వేద, హిప్నోథెరపీ, పంచకర్మ, యోగా అండ్ న్యాచురోపతి, బిఎల్, ఎల్ఎల్బి, లా ఇలా ఏ కోర్సు చేయాలన్నా నన్ను కలవాలనుకుంటే నా అపాయింట్మెంట్ 15 రోజుల ముందుగానే తీసుకోవాలి. అపాయింట్మెంట్ లేకుండా నన్ను కలవలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఏ సందేహం వచ్చినా, ట్రీట్మెంట్ గురించి అయినా, కోర్సెస్ గురించి అయినా, జాబ్స్ గురించి అయినా, ఇతర దేశాలు వెళ్ళడం గురించి అయినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. కాల్ చేయకండి. 4-5 రోజులు గడిచినా నేను కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి. మరి టాపిక్ లోకి వచ్చేద్దామా? బిఎన్వైఎస్ కోర్సు చేయాలనుకునేవారు బిఎన్వైఎస్ కోర్సు మీద 2 వీడియోలు చేశాను. ఆ వీడియోల యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అవి చూడండి. బిఎన్వైఎస్ కు నీట్ అవసరమా? ప్రస్తుతానికి ఇండియాలో బిఎన్వైఎస్ కి నీట్ అవసరం లేదు. బిఎన్వైఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి యోగిక్ సైన్స్. ప్రస్తుతానికి ఇండియాలో బిఎన్వైఎస్ కి నీట్ అవసరం లేదు. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. డాక్టర్ కోర్సులు చేయాలనుకునే వారికి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఒక రకమైన టెస్ట్. నీట్ లో మంచి ర్యాంక్ వచ్చిన వారికి మాత్రమే డాక్టర్స్ గా చదివే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న మన అదృష్టం ఏమిటంటే నీట్ అవసరం లేకుండా డాక్టర్ అయ్యే అద్భుతమైన అవకాశం మన భారత ప్రభుత్వం 2 రకాల కోర్సులకు మాత్రమే నీట్ అవసరం లేకుండా చట్ట ప్రకారం డాక్టర్ అయ్యే అవకాశాన్ని మనకు కలిగిస్తుంది. ఆ 2 రకాల కోర్సులు ఏమిటంటే, 1 బీపీటీ, 2 బిఎన్వైఎస్. బీపీటీ అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బిఎన్వైఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి యోగిక్ సైన్స్. వీటి గురించి ఆల్రెడీ వీడియోలు చేశాను, ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. రానున్న రోజుల్లో బీపీటీ, బిఎన్వైఎస్ కూడా నీట్ లోకి వచ్చేస్తాయి. నీట్ లోకి వస్తే గనుక ఈ కోర్సు ఫీజులు అమాంతముగా పెరిగిపోతాయి మరియు నీట్ క్వాలిఫై అవ్వడం కష్టముగా ఉంటుంది. నీట్ లోకి వచ్చేస్తాయని అంత గ్యారంటీగా మీరు ఎలా చెబుతున్నారంటారా? ఆల్రెడీ తెలంగాణకు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో బిఎన్వైఎస్ 2024లో నీట్ లోకి వచ్చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో రాదని అనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద నీట్ లో వచ్చేస్తుంది. మహారాష్ట్ర స్టేట్ లో బిఎన్వైఎస్ నీట్ క్వాలిఫై అయితే తప్ప అక్కడ బిఎన్వైఎస్ చదవలేరు. అక్కడ నీట్ క్వాలిఫై కాని వారు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. మహారాష్ట్రలో బిఎన్వైఎస్ నీటిలోకి వచ్చిందో లేదో మీరు చట్టపరంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? నాకు వాట్సాప్ చేయండి, నేను మీకు గవర్నమెంట్ నోటిఫికేషన్ పంపిస్తాను. లేదంటే లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెల్, మహారాష్ట్ర స్టేట్, ముంబై. ఇది నోటీస్ 01 నీట్ యూజీ 2024 బిఎన్వైఎస్ అడ్మిషన్ కోసం. ఈ నోటీస్ చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది బిఎన్వైఎస్ కు మహారాష్ట్రలో నీట్ అవసరమని. మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. బీపీటీ 4.5 సంవత్సరాల కోర్సు కూడా రానున్న రోజుల్లో 5 సంవత్సరాలు అయిపోతుంది. నీట్ లోకి వచ్చి 5 సంవత్సరాలు అయితే ఇప్పుడున్న ఫీజులు మేనేజ్మెంట్ కోటాలో డబుల్ అవుతాయి, అనుమానమే లేదు. నీట్ లో లేనప్పుడే బీపీటీ గాని బిఎన్వైఎస్ గాని చేసి డాక్టర్ అయిపోండి. డాక్టర్ అయిపోయి మీ జీవితాన్ని చట్టపరంగా ఆనందముగా మార్చుకోండి. మీ కలలను నెరవేర్చుకోండి. మహారాష్ట్రలో కదా వచ్చింది, ఇంకా మన తెలుగు స్టేట్స్ లో రాలేదు కదా అని అనుకోకండి. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి కదా. వచ్చేస్తే మీరేం చేయగలరు? నీట్ లోకి రావడం పక్కా. లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ లో చూడడం మర్చిపోకండి. బిఎన్వైఎస్ గురించి మహారాష్ట్ర గవర్నమెంట్ చేసిన చట్టములో మొత్తం 95 పేజీలు. అందులో 11వ పేజీలో 7.3.2 నీట్ యూజీ ఎలిజిబిలిటీ ఆఫ్ అడ్మిషన్ టు బిఎన్వైఎస్ కోర్స్. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ టు అపియర్ నీట్ యూజీ 2024 ఎగ్జామినేషన్. ద క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నీట్ యూజీ 2024 మెరిట్. ఈ లైన్ చదవడం మర్చిపోకండి. ఈ లైన్ చదివిన తరువాత నేను చెప్పినది చట్టపరంగా ఉందని మీకు అర్థమవుతుంది. విష్ యు ఆల్ ద బెస్ట్.